ఇవైతే పిట్టు అంటారండి తెలుగులో. మరి నాకు కూడా తెలీదు తెలుగులో ఏమంటారనేసి అడిగి తెలుసుకున్నాను. మా ఒరియా భాషతో అయితే మండ్రు అని పిలుస్తారు. ఇవైతే మా ఆదివాసీ గిరిజన ప్రాంతంలో అయితే చిన్నపిల్లలకైతే ఎక్కువ మందికి పెడతారండి. బలం కోసం అనేసి వీటిని మా గిరిజనులు అయితే చిన్నపిల్లలకి పెట్టడం జరుగుతుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ అరకు లోకల్ ఛానల్. నేనైతే ఈరోజు మా గిరిజనులు ఎంతో ఇష్టంగా చేసుకునే మా ఒరియా భాషతో అయితే మండ్రు అని పిలుస్తామండి. మరి తెలుగుతో పిట్టు అంటారట. అదైతే చిన్నపిల్లలకి మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఎక్కువ మందికి తినిపిస్తారండి. అది తినిపిస్తే బలం వస్తుంది అనేసి ఈ మండ్రు అనేది ఎక్కువ మంది తినిపిస్తారు. అది ఏ విధంగా చేయాలో అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే కంపల్సరీగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బెల్లం పాకం అనేది మేము చేసుకోవాలండి. అదే బెల్లం పాకం అంటే బెల్లాన్ని ముందుగా చిన్న ముక్కలుగా చేసి ఈ విధంగా పొయ్యిలో కానీ గ్యాస్లో కానీ ఈ విధంగా పాకం పట్టుకోవాలి. ఆ బెల్లం పాకం పట్టుకున్న దాన్ని తెచ్చి అయితే రాగి పిండి దగ్గర అయితే మేము ఇలాగ పోసి కొద్దిగా పోసి నీటి కలపాలండి. అదే అండి, రాగి అంటే మీకు తెలిసి ఉంటుంది. రాగి సంగటి, రాగి ముద్ద చేస్తుంటారు కదా, ఆ పిండితోనైతే ఇది చేస్తారండి. తెలుగుతో అయితే పిట్టు అంటారట. మరి నాకు కూడా తెలియదు. మా ఒరియా భాషతో అయితే మండ్రు అని పిలుస్తాము. ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తినిపిస్తారు మా ఆదివాసీ గిరిజనులు అయితే. ఎందుకంటే బలంగా ఉండాలి అనేసి ఈ రాగి పిట్టు అనేది తినిపిస్తారు. చూడండి, అయితే మా అమ్మ అయితే కలుపుతుంది. అది కొద్దిగా వేసి నీట్గా, అంటే చిన్న ఉండలు లాంటివి లేకుండా నీట్గా కలుపుకోవాలి. అది అన్నీ ఒకేసారి పోసేస్తే మళ్ళీ ఎక్కువ లూజ్ అయిన అయిపోద్ది, టైట్ అయిన అయిపోద్ది. అందుకోసం అనేసి నీట్గా అది కొద్దిగా కలుపు, అలాగా చేతితో కలిపి అలా గట్టితో నీట్గా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే నీట్గా కలుపుతుంది. చూడండి, ఆ విధంగా నీట్గా కలుపుకున్న తర్వాత అయితే మా బాబు గడు అసలు పక్కనే ఉన్నాడు. వెళ్ళరా అంటే వెళ్ళట్లేదు. అయితే మా బాబు చూస్తున్నారు కదా. మా అమ్మ అయితే అలాగే కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఇది బాగా కలిపిన తర్వాత అయితే తినడానికి బాగుంటుంది, లేకపోతే అసలు టేస్ట్ అనేది రాదు. అందుకోసం అనేసి అది ఎంత నీట్గా కలుపుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఈ మండ్రు అనేది. మా చిన్నపిల్లలు అయితే చాలా ఎక్కువ తింటారు. ఎందుకంటే బెల్లం పాకం కలపడం వల్ల తీయగా ఉంటుంది. అందుకోసం అనేసి ఎక్కువ చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చూడండి, మా బాబు అయితే మా అమ్మతో కలుపుతున్నాడు. ఇలాగా చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. మా గిరిజనులు అయితే ఇది చాలా ఇష్టంగానే తింటారండి. నేను కూడా చిన్నప్పుడు తెగ తినేవాడిని ఇది. చూడండి, మా అమ్మ చేత్తో రుద్ది అంటే చిన్న ఉండలు లాంటివి ఉన్నాయి కదా, అవి నీట్గా చేయడానికైతే అలా రుద్దుతుంది మా అమ్మ. చూడండి, ఇదిగో బాగా రుద్దేసిన తర్వాత అయితే అలా రుద్దిన తర్వాత అయితే ఇదిగోండి, ఇక్కడైతే మేము పెడతామండి. ఇది మేము అడ్డ ఆకులు అంటే మీకు తెలిసే ఉంటుంది. ఆ ఆకులతో అయితే ఇవి తయారు చేసుకుంటామండి. ఈ దీంట్లోనే అవి మేము బెల్లం పాకం కలిపింది అయితే ఇందులోనే వేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. ఇది అయితే మేము అడ్డాకులతో అయితే ఇవి తయారు చేసుకుంటామండి. అడ్డాకులు అన్నీ కలిపి ఈ రకంగా మా పూర్వీకులు అయితే తయారు చేశారండి. మాకైతే రాదనుకో, మా తాతలు అయితే ఇలాగ తయారు చేశారండి. దాంట్లో అయితే ఇది బెల్లం పాకం కలిపింది అయితే అందులో వేయాలి. చూడండి ఏ విధంగా వేస్తారో మీకు చూపిస్తాను. ఇది చూడండి, మా అమ్మ అయితే ఇప్పుడు అక్కడ వేయడానికైతే అలాగా ఉండలు ఉన్నదైతే నీట్గా అది ముందున వేయాలండి. ఆ ఉండలు చూసావు కదా, అదైతే కింద భాగంలో అయితే వేయాలి. మా అమ్మ అయితే వేస్తుంది చూడండి. అలాగ మొత్తం బాగా రుద్దాలండి ఇది. ఎందుకంటే చిన్న ఉండల టైప్లో ఉన్నాయి కదా, అవి అయితే నీట్గా అయిపోవాలి. అప్పుడే ఈ మండ్రు అనేది బాగుంటుందండి. అది పిట్టు అనేది బాగుంటుంది ఇది తినడానికి. అందుకోసం అనేసి అది ఎంత బాగా రుద్దితే అంత మంచిది. చూడండి, మొత్తం పిండి రుద్దేసిన తర్వాత అయితే అందులో వేయాలి.
భాషతో అది ఏమంటారు నాకు కూడా తెలియదు, అది మర్చిపోయింది. అందులో అయితే వేయాలి. చూడండి మా అమ్మ అయితే వేస్తుంది కొద్ది కొద్దిగా. చూడండి అలాగా రుద్ది రుద్ది వేయాలి. ఇది మా ఆదివాసులు అయితే చాలా ఎక్కువ మంది తింటారు, ఇష్టంగా తింటారు. అన్నం కంటే ఇది ఇందులో రసం ఉంటుంది కదండి, సాంబార్ టైప్ రసం చేస్తారు కదా, అది కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ కూడా వస్తుందండి. పూర్వకాలంలో అదే చారు చేసి ఇందులో కలిపి తినేవాళ్ళటండి. మరి నాకు కూడా తెలీదు, నేను కూడా ఎప్పుడు తినలేదు. కాకపోతే మా తాతలు చెప్తుండేవారు అప్పుడు ఇలా చేసి అక్కడ సాంబార్ పోసి నీటికి కలుపుకొని తింటే అన్నం తిన్నట్టే ఉంటుంది అనేసి అయితే చెప్పేవాళ్ళం. మేము కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. కాకపోతే అలా బాగుంటుంది అండి, అంటే కారంగా బాగుంటుంది తింటే. మరి నేను కూడా ఎప్పుడు తినలేదు. మీ వాళ్ళు కూడా ఇలాంటిది ఎప్పుడైనా చేస్తే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ సైడ్ కూడా ఇలాంటివి చేస్తే కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అది అలా పెట్టిన తర్వాత అడ్డాకులు, అదే అండి మా సైడ్ అయితే ఇది ఎక్కువ దొరుకుతాయి అడ్డాకులు. కాబట్టి అడ్డాకులు అలా పెట్టి దాని మీద ఒక మూత పెట్టి అది ఒక కిందన ఒక గిన్నె పెడతారండి. గిన్నెన వాటరు, ఆ వాటర్కి ఆ వాటర్ హీట్ అయితే ఆ ఆవిరితో అయితే ఇది ఉడకాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. లేకపోతే ఇది అలా తింటే పచ్చిగా ఉంటుంది. అందుకోసం అనేసి మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా పెడతారో. అది ఒక కుండలో అయితే నీళ్లు పెట్టి దానిపైన అయితే ఇది వేయాలి. ఆ కుండ వాటర్ హీట్ అయ్యే కొద్దీ అవి ఆ ఆవిరి ఆ లోపలికి వెళ్ళి అవి అయితే ఉడుకుతుందండి. మీకు చూపిస్తాను చూడండి. ఇది వాటర్ ఎక్కువ అయిపోతే కొద్దిగా తీసిస్తున్నారు మా అమ్మ వాళ్ళు. ఆ కింద నుంచి మంట పెడితే ఆ హీట్ వల్ల పైన ఉన్న పిండి అనేది కొద్దిగా ఉడికినట్టు అవుతుందండి. చూడండి ఇదిగో మా అమ్మ పెడుతుంది, అంటే ఎక్కువ వాటర్ అయిపోతే కొద్దిగా తీస్తున్నారులేండి. ఇదిగో పెట్టింది మా అమ్మ చూడండి. మళ్ళీ వాటర్ ఎక్కువ అయిపోయింది, మళ్ళీ తీయాలేమో కొద్దిగా. లేదు ఇప్పుడు చూడండి అలా పెట్టి అది అప్పుడప్పుడు తీసి కలపాలండి పిండి అనేది, లేకపోతే అలాగా టైట్గా అంటుకొని పోద్ది. చూడండి అలాగ మంట పెట్టే కొద్దీ అప్పుడప్పుడు తీసి అది కొద్ది కలపాలి. ఇది చూడండి కలుపుతున్నారా, ఈ విధంగా కలుపుకోవాలి, లేకపోతే ఆ కిందన అంటుకొని పోద్ది. అందుకోసం అనేసి ఇవి అలా కొద్దిగా కలపాలి. చూడండి మా అత్తగారు అయితే కలుపుతున్నారు. చూడండి ఎలా ఆవిరి వస్తుంది, పొగలు ఎలా ఆవిరి వస్తుందో చూడండి. అంటే ఆటోమేటిక్గా అలాగైతే ఉడికినట్టే. ఆవిరి మీద ఇది ఉడకబెట్టాలండి. మామూలుగా ఇది వాటర్లో చేసి ఉడకబెడితే అవ్వదు. ఈ ఆవిరి పట్టిస్తేనే అవి నీట్గా ఉడికి మా టేస్ట్ అనేది నీట్గా తీయగా వస్తాయి. చూడండి మా అత్త అయితే నీట్గా కలుపుతుంది, అసలు అది బయటకు పోనివ్వకుండా నీట్గా కలుపుతుంది. అలా కలిపేసిన తర్వాత అయితే మళ్ళా అడ్డాకులతో మూసి మళ్ళీ మూతేసేయాలండి. చూడండి వేసి మళ్ళా మంట అయితే పెట్టాలి. మంట పెట్టి కొద్దిగా ఊపుతుంది మా అత్త, ఎందుకంటే ఆ కిందన అడుగు అంటేస్తుంది అనేసి కొద్దిగా ఇటు అటు ఊపుతుంది. చూడండి మళ్ళా తీసి మళ్ళా కలపాలండి. ఇదిగో మళ్ళీ ఇంకోసారి తీస్తారని మళ్ళీ కలుపుతున్నారు. ఇలాగ ఒక 2-3 టైమ్స్ చేసుకోవాలి, ఎందుకంటే అంటకుండా కిందన అడుగు అంటేస్తుంది కాబట్టి కిందన అడుగు అంటకుండా ఉండడానికి అయితే అప్పుడప్పుడు తీసి కలపాలి, లేకపోతే ముద్దగా అయిపోతే మళ్ళీ తినడానికి బాగోదు. అందుకోసమని అప్పుడప్పుడు తీసి అలా కలుపుకోవాలి. చూడండి ఇప్పుడైతే మా అమ్మ కలుపుతుంది, ఇందాక మా అత్త అయితే కలపడానికి వచ్చింది. ఇప్పుడైతే మా అమ్మే కలుపుతుంది. అలాగా చేతితో అయితే నీట్గా అలా సరిదేసి మళ్ళీ మూత పెట్టేస్తుంది అయితే మా అమ్మ అయితే. చూడండి కలిపేసిన తర్వాత అయితే అయ్యిందో లేదో చూసి మళ్ళా మూత అనేది పెట్టేయాలండి. చూసారా మూత పెట్టేసిన తర్వాత అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. చూడండి ఇదిగో మా అమ్మ చూస్తుంది. అయిపోయిన తర్వాత అయితే నీట్గా అది అయ్యిందో లేదో చూసుకోవాలి, లేకపోతే అప్పుడే దింపేస్తే వేస్ట్ అయిపోద్దండి. తినడానికి అసలు పచ్చిగా ఉంటుంది, అసలు బాగోదు. అందుకోసమని 1-2 సార్లు నీట్గా చూసుకోవాలి, అంటే లోపల బయట అయ్యిందో లేదో చూసుకొని నీట్గా కలుపుకోవాలి. మా అమ్మ అయితే చూస్తున్నారా ఎలా కలుపుతుందో.
ఇదైతే గ్యాస్ పొయ్యిలో చేస్తే బాగోదండి, ఇది కర్రల పొయ్యి ద్వారా చేయాలి. చూడండి తీసి మళ్ళా కలిపి మళ్ళా కప్పేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కప్పేయాలి. అయిపోయినట్టుంది. మా అమ్మ అయితే దింపేస్తుంది. చూడండి అయిపోయిందట, అయిపోయింది అనుకుంటా. దింపేస్తుంది చూడండి, మీకు చూపిస్తాను. ఒక 2-3 టైమ్స్ కలుపుకోవాలండి అంతే. అయిపోయిన తర్వాత అయితే కిందన అది అంటుకొని పోయినట్టుంది. లేదు వస్తుందిలే. ఇదిగైతే మా అమ్మ అయితే దింపి తెచ్చిందండి, చూపిస్తాను మీరు చూడండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. మా తెలుగుతో అయితే పిట్టు అంటారట, మరి మా ఒరియాతో అయితే మండ్రు అంటారు. చూస్తున్నారు కదా, వేడిగా ఉంది. ఇదైతే తింటే చాలా బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుంది నాకు తెలిసి. నేను చాలాసార్లు తిని ఉన్నాను. మీరు కూడా ఇలాంటివి తిని ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.